ఇప్పటికి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా పథకాలు వాళ్ళకి డైరెక్ట్గా చేరడం వలన వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మేము కళ్ళారా చూసాం. ఇప్పుడు అదే పథకాలను డబల్ చేయడం, రెండింతలు చేయడము అనేటువంటిది నిజంగా ఆ మహిళలలో ఎంతో సంతోషాన్ని కనిపిస్తూ ఉంది. చేయూత అయితే 1,50,000 అయితేనేమి, అలాగే కాపు నేస్తం 1,20,000 అయితేనేమి, ఈబీసీ నేస్తం 5,05,000 పెంచడం, ఇవన్నీ కూడా ఈయన మేనిఫెస్టోలో పొందుపరచడం, ఇవన్నీ కూడా మొదటి నుంచి అమలు చేస్తామని చెప్పడం ఒక గొప్పతనం. అయితే తను చెప్పినటువంటి నిన్న మేనిఫెస్టో రిలీజ్లో భాగంగా 2 మాటలు తను మాట్లాడాడు. ఆ 2 మాటలు తీసుకున్నప్పుడు కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థిక వనరులు ఏదైతే రావాలనో ప్రభుత్వానికి రాకపోయినా, రావాల్సిన ఆదాయం రాకపోయినా సాకులు చెప్పి ఒక్క పథకం కూడా తీసేయలేదు, ఒక్క పథకం కూడా ఆలస్యం చేయలేదు. చెప్పింది షెడ్యూల్ ప్రకారం, క్యాలెండర్ ప్రకారం ఏది చెప్పామో అవన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూసాము అన్నటువంటి మాట నిజంగా అదే ఈరోజు ప్రజల్లో ఎంతో నమ్మకం ఏర్పడింది. ఇలాంటి నాయకుడే కదా